ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనక మహాలక్ష్మి వల్ల నేనెప్పుడు ఇబ్బంది పడ్ను, అది నాకు తెలుసు. కానీ నా వల్ల కనక మహాలక్ష్మి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందోననే నా భయం. మీరు దేవుళ్ళలాంటి వారు అల్లుడు గారు. మీ వల్ల మా కూతురికి ఎలాంటి ఇబ్బంది కలగదు, అది మాకు తెలుసు. ఒకవేళ ఏదైనా చిన్న చితక ఇబ్బంది కలిగినా మా కనకం సర్దుకోగలదు. మీరు ఆ విషయంలో అస్సలు ఆలోచించకండి. వెళ్ళొస్తాను నాన్న. అల్లుడు గారికి నీ వల్ల ఎటువంటి సమస్యలు రాకూడదు, సరేనా? ఆయనకెప్పుడు నా వల్ల ఎలాంటి సమస్య కలగకూడదని నా ప్రయత్నం కూడా నాన్న. ఆయన దారికి కానీ ఆయన జీవితానికి కానీ నేనెప్పుడూ అడ్డు వెళ్దాం అనుకోలేదు. నేనేం చేసినా ఆయన సంతోషం కోసమే చేస్తాను. ఆయన్ని ఆనందంగా ఉంచడానికి, ఆయన నుంచి దూరం అవ్వడానికి కూడా నేను వెనకాడను. కనకం, అవేం పిచ్చి మాటలే. ఆ అమ్మవారి దయ వల్ల నువ్వు అల్లుడు గారు 10 కాలాల పాటు చల్లగా ఉంటారు. ఆ నమ్మకం మాకుందే. మీరిద్దరూ ఎలాంటి అరమరికలు లేకుండా అన్యోన్యంగా ఉంటే అదే మాకు చాలు. ఇదిగో కనకం, నాయనా మనవడా, ఈ బిజీ ప్రపంచంలో మీరు కూడా బిజీగా పరుగులు పెట్టకుండా 10 నెలలు తిరక్కముందే అయ్యి అంటూ పండంటి పాపాయిని కనడానికి మీరు కూడా కృషి చేయండి. అర్థమైందా? సరే, వర్జ్యం వచ్చేలోపు మీరు బయలుదేరండి. ఇదిగో గౌరీ, నువ్వు వెళ్ళి ఎదుర్రా. జాగ్రత్తగా వెళ్ళరా అమ్మ. జాగ్రత్తగా వెళ్ళు. అమ్మా కనకం. అందరూ తమ జీవితం గురించే ఆలోచిస్తారు, కానీ ఆదికేశవ మాత్రం కూతురి జీవితమే తన జీవితం అన్నట్టు బ్రతికాడు. దేవుడి దగ్గర దీపం పెట్టినట్టు నా కూతుర్ని విహారీ చేతిలో పెట్టాను. దేవుడి దగ్గర దీపం ఎంత పదిలంగా ఉంటుందో నా కూతురు భవిష్యత్తు కూడా అంతలా వెలిగిపోతుందని రోజుకొకసారైనా మాతో చెప్పి మురిసిపోయేవాడు. ఆయన 10 మందికి మంచి చేసే రకం కాబట్టే మీలాంటి గొప్ప అల్లుడు ఆయనకు దొరికాడు. విహారీ గారు, ఏమైందండి? మీ కళ్ళల్లో కన్నీళ్ళ? విహారీ గారు,
విహారీ గారు, ఏంటిది? మీ కళ్ళల్లో కన్నీళ్ళ? విహారీ గారు, ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? పోనీ మా వాళ్ళ వల్ల ఏమైనా తప్పు జరిగిందా? తప్పెవరి వల్ల జరగలేదు కనక మహాలక్ష్మి, నా వల్లే జరిగింది. నా వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతోంది. నా వల్ల ఒక కుటుంబం మొత్తం ఒక అబద్ధంలో బ్రతుకుతోంది. అది గుర్తొచ్చినప్పుడల్లా నా గుండె 1000 ముక్కలైపోతుంది. అవే ముక్కలు మళ్ళీ నా గుండె గుచ్చుకుంటూ ఉంటే అది నేను తట్టుకోలేనంత బాధ కలుగుతోంది తెలుసా? విహారీ గారు, ఏంటిది? మనిద్దరి మధ్య జరిగింది ఒక బొమ్మల పెళ్లి, ఒక అబద్ధపు పెళ్లి. దాన్ని అక్కడే మర్చిపోవాలని, అక్కడే వదిలేయాలని అనుకున్నాం కదా. మళ్ళీ ఎందుకు దాన్నే గుర్తు చేసుకుని బాధపడుతున్నారు? నేను చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాను కనక మహాలక్ష్మి. అదేంటో తెలుసా? ఒక అడవిలో ఒక జింక పిల్ల ఉంది. అక్కడ తనకి నచ్చింది తింటూ చాలా హాయిగా బ్రతికేది. అనుకోకుండా ఒక ఒంటెతో ఆ జింక స్నేహం చేసింది. ఆ జింకకి తెలియకుండానే ఒంటెతో ప్రయాణం చేస్తూ చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ ప్రయాణంలో అడవిని దాటుకుని ముందుకు వెళ్ళిపోతే ఒక ఎడారి వచ్చింది. ఎడారిలో కూడా ఒంటెతో పాటు జింక చాలా దూరం వెళ్ళింది. అప్పుడు ఒంటె గుర్తొచ్చింది, అరే జింక పిల్లి ఎడారిలో బ్రతకలేదు కదా అని. వెంటనే ఒంటె ఆ జింకతో ఇలా అంది, ఈ ఎడారిలో బ్రతకటం నాకు అలవాటే, కానీ నువ్వు బ్రతకలేవు. నువ్వు తిరిగి నీ అడవికి వెళ్ళిపో అని. అక్కడే వదిలేసి ఒంటె తన దారి చూసుకొని వెళ్ళిపోయింది. అంతే. ఒక్కసారిగా జింకకు అయోమయం. ఎటు చూసినా ఇసుక రేణువులు, పచ్చని చెట్టు లేదు, పచ్చిక మైదానం లేదు. ఇటు చూస్తే స్నేహం చేసిన ఒంటె కనుచూపు మెరలో కనిపించకుండా వెళ్ళిపోయింది. అటుపక్క చూస్తే అసలు తను ఎక్కడి నుంచి వచ్చిందో అడవి జాడే తనకి కనిపించకుండా పోయింది. అంతే. కన్నీరు పెడుతూ ఆ ఎడారిలో ఎలా బ్రతకాలో తెలియక ఆ జింక అక్కడే కన్ను మూసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.